మన భూమిపైన రోజు రోజుకి పొల్యూషన్ అనేది చాలా ఎక్కువగా పెరుగుతుంది. అయితే కొన్ని సంవత్సరాల కిందటికి అండ్ ఇప్పటికీ కంపేర్ చేసి చూస్తే మన వాతావరణంలో ఎన్నో మార్పులు అనేవి వచ్చాయి. అయితే మన వాతావరణంలో వచ్చిన మార్పులకు కారణం అనేది ఈ వాతావరణంలో పెరుగుతున్న కాలుష్యమే. ఇంకా ఈ పొల్యూషన్ అనేది రోజు రోజుకి చాలా ఎక్కువగా అవుతుంది. అయితే మన ప్రపంచంలో ఎక్కువ పొల్యూషన్ చేస్తున్న కంట్రీస్ ఏంటో ఈ వీడియో ద్వారా తెలుసుకుందాం. అయితే దానికంటే ముందు నాదొక స్మాల్ రిక్వెస్ట్ ఏంటంటే, ఎవరైతే మన వీడియో చూస్తున్నారో ప్లీజ్ వీడియోకి లైక్ చేయండి. ఎందుకంటే మీరు లైక్ చేస్తే యూట్యూబ్ అనేది మన వీడియోని ఇంకొంతమందికి రికమెండ్ చేస్తుంది. అండ్ ఇంకా లేట్ చేయకుండా మన వీడియోలోకి వెళ్ళిపోదాం. అయితే ఎక్కువ పొల్యూషన్ చేసే కంట్రీస్లో ఫస్ట్ ప్లేస్లో ఉంది యుఎస్. అయితే ఈ యుఎస్ ఎంత డెవలప్ కంట్రీ అనేది అందరికీ తెలుసు. అండ్ పొల్యూషన్ విషయంలో కూడా ఇది నెంబర్ 1 ప్లేస్లోనే ఉంది. అయితే ఈ కంట్రీ అనేది ఎంతో ఎక్కువగా పొల్యూషన్ చేస్తుందంటే, ఈ కంట్రీ 1850 నుంచి ఇప్పటి వరకు 509 బిలియన్ టన్నుల కార్బన్ డైఆక్సైడ్ని వాతావరణంలోకి రిలీజ్ చేస్తుంది. అండ్ దీనివల్ల వాతావరణంలో చాలా ఎక్కువ పొల్యూషన్ అనేది రిలీజ్ అవుతుంది. ఇక నెంబర్ 2 ప్లేస్ వచ్చేసి చైనా. అయితే నార్మల్గా చైనాలో ఉండే వాళ్ళు తిక్క ప్రయోగాలు చేస్తూ ఏది పడితే అది తింటూ వ్యాధులను క్రియేట్ చేస్తారు. అయితే ఈ విషయం అందరికీ తెలిసిందే. కానీ ఇలాంటి విషయాల్లో మాత్రమే కాకుండా చైనా అనేది పొల్యూషన్ రిలీజ్ చేయడంలో కూడా యుఎస్ తర్వాత 2nd ప్లేస్లో ఉంది. అయితే 1850 నుంచి ఇప్పటి వరకు ఈ చైనా కంట్రీ అనేది 284 బిలియన్ టన్నుల కార్బన్ డైఆక్సైడ్ని వెదర్లోకి రిలీజ్ చేసింది. అయితే ఈ లిస్టులో నెంబర్ 3 కంట్రీ రష్యా. అయితే రష్యా కంట్రీ అనేది మన ప్రపంచంలోనే ఎక్కువ పొల్యూషన్ క్రియేట్ చేస్తున్న కంట్రీస్లో 3rd ప్లేస్లో ఉంది. ఇంకా ఈ కంట్రీ అనేది 1850 నుంచి ఇప్పటి వరకు 172 బిలియన్ టన్నుల కార్బన్ డైఆక్సైడ్ని వాతావరణంలోకి రిలీజ్ చేస్తుంది. ఇక నెంబర్ 4 వచ్చేసి బ్రెజిల్. అయితే బ్రెజిల్ కంట్రీ అనేది ఎక్కువ పొల్యూషన్ చేసే కంట్రీస్లో టాప్ 4 ప్లేస్లో ఉంది. ఇంకా ఈ కంట్రీ ఇప్పటి వరకు 112.9 బిలియన్ టన్నుల పొల్యూషన్ని మన వెదర్లోకి రిలీజ్ చేసింది. ఇక ఇందులో నెంబర్ 5 వచ్చేసి ఇండోనేషియా. అయితే ప్రపంచంలోనే ఎక్కువ పొల్యూషన్ చేసే కంట్రీస్లో ఈ ఇండోనేషియా కంట్రీ అనేది టాప్ 5 ప్లేస్లో ఉంది. అండ్ ఈ కంట్రీ 1850 నుంచి ఇప్పటి వరకు 102.5 బిలియన్ టన్నుల కార్బన్ డైఆక్సైడ్ని గాలిలోకి రిలీజ్ చేసింది. ఇక నెంబర్ 6 వచ్చేసి జర్మనీ. అయితే జర్మనీ అనేది యూరోప్లోనే ఎక్కువ పొల్యూటెడ్ కంట్రీ. అండ్ ఇది 1850 నుండి ఇప్పటి వరకు 88.5 బిలియన్ టన్నుల కార్బన్ డైఆక్సైడ్ని మన వెదర్లోకి రిలీజ్ చేసింది. ఇక ఇందులో నెంబర్ 7 కంట్రీ వచ్చేసి అది ఏదో కాదు, మన ఇండియానే. అయితే అంతర్జాతీయ ఆరోగ్య సంస్థ ప్రకారం మన ప్రపంచంలోనే ఎక్కువ పొల్యూషన్ కలిగిన 15 సిటీస్లో 14 సిటీస్ అనేవి మన ఇండియాలోనే ఉన్నాయి. కానీ కంట్రీస్ పరంగా చూస్తే మాత్రం మన కంట్రీ అనేది టాప్ 7 ప్లేస్లో ఉంది. ఇక నెంబర్ 8 వచ్చేసి యూకే. అయితే యూకే అనేది పొల్యూషన్ చేయడంలో మన ఇండియా తర్వాత 8th ప్లేస్లో ఉంది. అయితే యూకే కంట్రీ ఇప్పటి వరకు 74.8 బిలియన్ టన్నుల కార్బన్ డైఆక్సైడ్ని మన వాతావరణంలోకి రిలీజ్ చేసింది. ఇక ఇందులో నెంబర్ 9 వచ్చేసి జపాన్. అయితే జపాన్ అనేది ఎంత అడ్వాన్స్డ్గా ఉంటుందో ప్రపంచం మొత్తానికి తెలుసు. అయితే జపాన్ కంట్రీ అనేది ఇంత అడ్వాన్స్డ్గా ఉన్నప్పటికీ పొల్యూషన్ చేయడంలో మాత్రం 9వ స్థానంలో ఉంది. అయితే జపాన్ కంట్రీ అనేది 1850 నుంచి ఇప్పటి వరకు 66.6 బిలియన్ టన్నుల కార్బన్ డైఆక్సైడ్ మాత్రమే మన వాతావరణంలోకి రిలీజ్ చేసింది. అయితే దీని తర్వాత ప్లేస్లో కెనడా, ఉక్రెయిన్, ఫ్రాన్స్ వంటి దేశాలు ఉన్నాయి. అయితే ఇలా పొల్యూషన్ అనేది ఎక్కువగా చేయడం వల్ల మన భూమిపైన చాలా మార్పులు అనేవి వస్తాయి. ఇంకా భూమిపైన వాతావరణం అనేది ప్రమాదకరంగా మారుతుంది. అలాగే మీకు ఈ వీడియో నచ్చితే లైక్ చేసి దీని గురించి మీరేమనుకుంటున్నారో కింద కామెంట్ చేసి చెప్పండి.